హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ కావచ్చు, అలాగే వ్లాగ్స్, పోడ్కాస్ట్, ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి బడ్జెట్లో మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఒక వైర్లెస్ మైక్ని అయితే మీకు చూపించబోతున్నాను. దాని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ, దాని టెస్టింగ్ అన్నీ కూడా చూడబోతున్నాం. సో గెట్ బ్యాక్ టు ఇంటూ వీడియో. ఆ మైక్ ఏదో కాదు, గ్రెనెరో కంపెనీ నుంచి వచ్చిన J13 అంటే J13 వైర్లెస్ మైక్. సో ఈ మైక్కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఇప్పుడు నేను చేయబోతున్నాను. సో 1 by 1 మనం చూద్దాం. దీంట్లో ఏమేమి మనకి ఇచ్చాడు అనేది మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో ఇప్పుడైతే బాక్స్ని అయితే మనం ఓపెన్ చేస్తున్నాం. ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకైతే గ్రెనెరో కంపెనీ నుంచి వారంటీ కార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఈ వారంటీ కార్డు మనం పక్కన పెట్టేద్దాం. తర్వాత లోపలైతే మనకి కేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో మనకి ఓపెన్ చేసిన వెంటనే గ్రెనెరో కంపెనీకి సంబంధించిన ఇక్కడ కేస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కేసు దీంతో పాటు మనకి సో ఒక కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. సి టైప్ డేటా కేబుల్ అయితే ఇచ్చారు. సో ఈ సి టైప్ డేటా కేబుల్, అలాగే దాంతోపాటు మనకి రిసీవర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ కేసుని కనుక మనం ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ కేసులో 2 ట్రాన్స్మిటర్లు అలాగే ఒక రిసీవర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసుని అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ దీంట్లో ఇవి 2 కూడా ట్రాన్స్మిటర్స్. ఈ 2 ట్రాన్స్మిటర్స్, అలాగే ఇది వచ్చేసరికి రిసీవర్. అంటే దీంట్లోనే మనకి 2 మైకులు, ఈ 2 కూడా మైకులు, ఇది రిసీవర్. సో డైరెక్ట్గా మీరు దీన్ని మీ మొబైల్కి కనుక కనెక్ట్ చేసుకుంటే సో మీరు డైరెక్ట్గా అయితే మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఇది యూట్యూబర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వైర్డ్ మైక్ ద్వారా మీరు వైర్డ్ మైక్ అయితే యూజ్ చేసి మీరు ఎంత దూరం అయినా ట్రావెల్ చేయాలంటే అది మీకు కంజెస్టబుల్ కాబట్టి అదైతే కుదరదు. ఎందుకంటే సర్టన్ లెంత్ వరకు మాత్రమే మీరు దాన్ని యూజ్ చేయగలరు. అలా కాకుండా ఈ వైర్లెస్ మైక్ అయితే యూజ్ చేస్తే ఇది మీకైతే బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఈ రిసీవర్కి అయితే ఎటువంటి ఛార్జర్ అయితే అవసరం లేదు, ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మీరు మీ యొక్క మొబైల్ కనెక్ట్ చేస్తే ఓటీజీ సపోర్ట్తో మీకు ఇదైతే వర్క్ అవుతుంది. ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో మనకి 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వడం జరిగిందని ముందుగానే చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ 3 లెవెల్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే, నార్మల్గా మనం రిసీవర్ పెట్టిన వెంటనే ట్రాన్స్మిటర్లో గ్రీన్ లైట్ అయితే మనకి కనెక్ట్ అయ్యిందని చూపిస్తుంది. కనెక్ట్ అయిన తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ని యాక్టివేట్ చేయడానికి మనకి రైట్ సైడ్లో ఒక స్విచ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ రైట్ సైడ్లో ఉన్న స్విచ్ని మీరు 1 టైం చూడండి, నేను ఇక్కడ రైట్ సైడ్లో 1 టైం ప్రెస్ చేస్తే మీకు సింగిల్ బ్లింక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ టైం ప్రెస్ చేస్తే 2 సార్లు బ్లింక్ అవ్వడం జరుగుతుంది. తర్వాత థర్డ్ టైం ప్రెస్ చేస్తే 3 సార్లు బ్లింక్ అవ్వడం జరుగుతుంది. అంటే థర్డ్ టైము కంప్లీట్ మనకి నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. అంటే 95% పైనే మనకి నాయిస్ని అయితే క్యాన్సిలేషన్ చేస్తుంది. సో ఆల్రెడీ మనకు తెలుసు నాయిస్ క్యాన్సిలేషన్ 3 లెవెల్లో ఉంది అంటే మనకి మన వాయిస్ యొక్క డైనమిక్స్ అయితే చాలా తగ్గిపోతాయని. కాకపోతే మనకి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న ఆ నాయిస్ని అయితే మనకు తగ్గించాలి కాబట్టి దానికోసం అయితే 3rd లెవెల్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ ట్రాన్స్మిటర్ని అయితే డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకొని ఇలా కాలర్కి అయితే మీరు డైరెక్ట్గా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ కాలర్ ఫిక్స్ చేశాను. ఇదే విధంగా మీరైతే ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ మీకు ఫ్లెక్సిబుల్గా ఉందనుకుంటే అక్కడ ఫిక్స్ చేసుకొని అయితే మీరు డైరెక్ట్గా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని అయితే మనం టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాము. అవుట్డోర్లో టెస్ట్ చేస్తానని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అవుట్డోర్కి అయితే నేను వచ్చేసాను. దీంట్లో
మనకి రైట్ సైడ్లో ఒక స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రైట్ సైడ్ స్విచ్ని మనం ఒక్కసారి ప్రెస్ చేస్తే 1 టైం లైట్ అయితే గ్రీన్ లైట్ బ్లింక్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం చూద్దాము. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం గ్రెనరో J13 వైర్లెస్ మైక్ని ఫస్ట్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్లో అయితే చూస్తున్నాం. సో అలాగే సెకండ్ టైం అయితే ప్రెస్ చేస్తున్నాను. సెకండ్ టైం ప్రెస్ చేసిన తర్వాత 2 టైమ్స్ గ్రీన్ లైట్ బ్లింక్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే నా వాయిస్ని మీరు వినండి. సో ఫస్ట్ లెవెల్కి సెకండ్ లెవెల్కి డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది. సరౌండింగ్ సౌండ్ ఎలా తగ్గింది అనేది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే థర్డ్ టైం మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. థర్డ్ టైం 3 టైమ్స్ అయితే గ్రీన్ లైట్ బ్లింక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు డిఫరెన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇందాకటికి ఇప్పటికి మీకు నాయిస్ అయితే కంప్లీట్ అయితే తగ్గదు. కానీ ఈ బడ్జెట్లో నాయిస్ క్యాన్సిలేషన్కి అయితే ద బెటర్ ఆప్షన్ గ్రెనరో J13 అని అయితే చెప్పొచ్చు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే అయిపోయింది మన యొక్క వైర్లెస్ మైక్. సో గ్రెనరో J13. ఇప్పుడు మనకి ట్రాన్స్మిటర్స్కి సంబంధించి ట్రాన్స్మిటర్లో ప్రతిదానికి కూడా ఛార్జ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సి టైప్ పోర్ట్స్ ఇవన్నీ కూడా. సో రెండింటికి సి టైప్ పోర్ట్స్ ఇచ్చారు. అలాగే డేటా కేబుల్స్ కూడా మనకి రెండింటికి ఎట్ ఎ టైం ఛార్జ్ చేసుకోవడానికి USB టైప్ అయితే ఇచ్చి, మన ఛార్జర్ ఏదైనా ఛార్జర్ ఉంటే దాంట్లో బాక్స్లో USB పిన్ అయితే ప్లేస్ చేసుకొని డైరెక్ట్గా 2 ట్రాన్స్మిటర్స్ కూడా మనం అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అలా అయినా ఛార్జ్ చేయొచ్చు. లేదా అది కాదనుకుంటే ఈ కేస్కే మనకి సి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా డైరెక్ట్గా మనం ఛార్జర్ని అయితే సి టైప్ ఛార్జర్ని అయితే ప్లేస్ చేసి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మనకి ఛార్జింగ్ అయిపోతుందని అనుకున్నా కూడా ఆ కేసులో అయినా రిసీవర్కి మనకి రైట్ సైడ్లో ఒక సి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం దాన్ని మొబైల్కి కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా దాంతోపాటే ఛార్జింగ్ చేసుకుంటూ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక బెటర్ ఆప్షన్ గ్రెనరో J13 నుంచి వచ్చిందని అయితే చెప్పుకోవాలి. సో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే కంప్లీట్గా అయితే ఇవ్వడం లేదు, కానీ ఈ బడ్జెట్లో అయితే ఒక బెటర్ ఆప్షన్ అయితే చెప్పుకోవాలి. సో ఈ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ సూర్య నల్శెట్టి.